ప్రజల కలను నిజం చేసే 40 స్కీమ్స్ తనవన్నారు సీఎం జగన్. తాను మంచి చేయకుంటే పోటీకి ఇన్ని తోడేళ్ల గుంపు ఎందుకు అని ప్రశ్నించారు. తనను ఓడించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ పేదలు గెలవాలన్నది తన పోరాటమన్నారు జగన్. చంద్రబాబుకు చంద్రముఖిల రక్తం తాగడమే తెలుసని, మేలు చేయటం తెలియదని ఆరోపించారు. 5 ఏళ్ల బాబు పాలనంతా మోసం, దగా అంటూ మండిపడ్డారు జగన్. పొలాల్లో దిష్టిబొమ్మలనైనా నమ్మొచ్చు కానీ చంద్రబాబును నమ్మొద్దన్నారు. వ్యక్తుల కలలే కాదు, గ్రామాలు, రాష్ట్రం కలలు కూడా నెరవేర్చానన్నారు జగన్. మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన ఉన్నాయి, కుతంత్రాలున్నాయి, వాళ్ళు చేస్తా ఉన్న మోసాలున్నాయి, వాళ్ళు చెబుతా ఉన్న అబద్ధాలున్నాయి. ఇవన్నీ కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. కానీ ఈరోజు మీ జగన్ వెనకాల ఈరోజు ఆ ఎల్లో మీడియా లేదు, ఆ పార్టీలు లేరు. ఈ ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకమవుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, జగన్ గన ఇంటింటికి మంచి చేయకపోయింటే జగన్ను ప్రతి ఇంట్లోనూ వాళ్ళందరూ తమ బిడ్డగా, తమ అన్నగా, తమ తమ్ముడిగా భావించకపోతే మరి ఇంతమంది తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏముంది అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. జగన్ ఒకే ఒక్కడు కాదు. నాకున్న ధైర్యం కోట్ల మంది మీరు అని కూడా ఈ సందర్భంగా సభగర్వం చెప్తా ఉన్నా. ఈ 58 నెలల పాలనలో మీ జగన్, మీ బిడ్డ ఇంటింటికి మనం చేసిన మంచి, నాకున్న నమ్మకం ఆ పైనున్న దేవుడు దయ. ప్రతి వర్గానికి మంచి చేశాం మనం, ప్రతి వర్గాన్ని మోసం చేసింది వారు. ఎన్నికల్లో ఈరోజు కురుక్షేత్రంలో తలబడతా ఉన్నాం. జగన్ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రాత్మక విజయానికి సొంతం చేసుకునేదానికి మీరంతా సిద్ధమేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.